తిరుపతి జిల్లా సులూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయుడుపేట టౌన్ అధ్యక్షులు 786 రఫీ, వైసీపీ మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. టిట్కో ఇళ్లకు తోలిన ఇసుకను తమిళనాడుకు అమ్ముకున్న నాయకుడువు నువ్వు. సులూరుపేట వైసీపీ ఎంపీపీ సహాయంతో రోజుకి కొన్ని వందల లారీలు చెన్నైకి తరలించావు. 4.5 సంవత్సరాలు ఒక సీఐని సూలూరుపేటలో పెట్టుకుని ఆంధ్రా సరిహద్దుల్లో కాపలాగా నువ్వు పెట్టలేదా? సులూరుపేటలో గంజాయిని అమ్మించావు, పేకాట ఆడించావు. నిషేధంలో ఉన్న హాన్స్ లాంటి మత్తు పదార్థాలు అమ్మించింది నువ్వే కదా? 100 కోట్ల సొమ్మును వెనకేసుకున్న సంజీవయ్య, నీ అవినీతి చిట్టా మొత్తం నా దగ్గరుంది, గుర్తుపెట్టుకో. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఆయన తెలిపారు. గతంలో టిట్కో ఇళ్ల కాడ కనీసం ఒక 500 పైచిలుక లారీలు ఇసుక టిట్కో ఇళ్ల వెనక్కునింది. మరి ఆ రోజు నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఆడ క్వారంటైన్ సెంటర్ పెట్టినప్పుడు పోయినాం, చూసినాం. పెద్ద కొండ. మరి క్వారంటైన్ సెంటర్ ఎత్తేస్తేనే ఆ కొండ ఎక్కడికి పోయింది సంజీవయ్య? నేను అడుగుతున్నాను నిన్ను. ఆ ఇసుక కొండ టిట్కో ఇళ్ల కోసం గవర్నమెంట్ డబ్బులు పెట్టి లారీలతో ఎత్తి ఆడ ఇసుక ఎత్తి ఆడ డంపింగ్ చేసింది టిట్కో ఇళ్ళకి కట్టేదానికి. మరి క్వారంటైన్ సెంటర్ అక్కడి నుంచి ఎత్తేస్తేనే ఇసుక కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది సంజీవయ్య? అదంతా నువ్వు చెన్నైకి సప్లై చేయలేదా నువ్వు? మరి సూలూరుపేటలో ఇక్కడ ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ లీడర్ అంటే ఒక ఎంపీపీ ని పెట్టుకొని మొత్తం నువ్వు చెన్నైకి సప్లై చేయలేదా? ఒక బండి 1.5 లక్ష రూపాయల లెక్క నువ్వు సప్లై చేసావు. మొత్తం 7.5 కోటికి పై చిలుక ఆ ఇసుకలో నువ్వు దోచుకున్నావు. ఇది వాస్తవా అవాస్తవా? ఎక్కడ పోయిందా ఇసుక? చెప్పులే. మరి ఇంకొక టిట్కో ఇల్లు కట్టించడానికి ఏమైనా పంపించావా? లేదంటే నువ్వేమైనా జగన్ ఇల్లు కట్టించడానికి ఏమైనా పంపించావా? ఎక్కడికి పోయింది ఆ ఇసుక? ఆ లారీ నెంబర్లతో కూడా ఉన్నాయి నా కాడ. ఆ లారీ నెంబర్లతో కూడా రాత్రిలో ఇసుకని నువ్వు చెన్నైకి తరలించావా లేదా అని నేను అడుగుతున్నా. మరి ఎట్ట 4.5 సంవత్సరం సీఏ, ఒకే సీఏ 4.5 సంవత్సరం సులూరుపేట నియోజకవర్గంలో పనిచేశాడు. తమిళనాడు ఆంధ్రా బార్డర్లో ఒక సీఏని పెట్టుకొని 4.5 సంవత్సరం పనిచేయించుకొని రోజుకి 150 లారీల లెక్కన ఇసుకని చెన్నైకి సప్లై చేసిన ఘనుడు నువ్వు. మరి ఒక లారీకి 2 లక్షల రూపాయల కమిషన్, ఒక లారీకి 2 లక్షల రూపాయల కమిషన్ తీసుకొని, నెలకి కమిషన్ తీసుకొని, మామూలు తీసుకొని మొత్తం ఇసుకకి తరలించావు నువ్వు. నాయుడుపేట బార్డర్, నాయుడుపేట స్వర్ణముఖి బార్డర్, సూలూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి బార్డర్ ఎక్కడి వరకు ఉందో, కారంగి నదిని సూలూరుపేట నియోజకవర్గం బార్డర్ ఎక్కడి వరకు ఉందో మొత్తం ఎక్స్పోర్ట్ చేసావు నువ్వు. ఇది పబ్లిక్ తెలియదు అనుకుంటున్నావా ఇలా సంజీవయ్య గారు? నువ్వు రిచ్ ఎమ్మెల్యే అంటారు. నీకు సూలూరుపేట నియోజకవర్గంలోనో అసలు నెల్లూరు జిల్లాలోనే రిచ్ ఎమ్మెల్యే అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది రిచ్ ఎమ్మెల్యే నీకు? ఎంత డబ్బు నువ్వు కనీసం 150-200 కోట్లు వెనకేసావు నువ్వు 2019 నుంచి 2024 వరకు. మరి చాలా ఉన్నాయి మాట్లాడితే ఉన్నారు. మీ నాయకులు బంగాకి అమ్మించారా? ప్యాకాట తమిళనాడు బార్డర్ ప్యాకాట పెట్టించారా మీ నాయకులు? నువ్వు సపోర్ట్ చేస్తారా కదా? పెట్టారు. తమిళనాడు బార్డర్ లో ప్యాకాట శిబిరాలు పెట్టారా లేదా? పెట్టారు కదా ప్యాకాట శిబిరాలు. హాన్స్ బ్యాగ్ కూడా అమ్మారా లేదా మీ నాయకులైనా? అమ్మారా లేదా? మరి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడుతా ఉన్నావు. తెలుసుకొని మాట్లాడాలి సంజీవయ్య గారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.